హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చింతకాయలు పెరుకుతున్నామా. మా మానలో అయితే తేనె పెట్టింది. పుణ్యానికి పూజిస్తుందంట, అమావాస్యకి ఆరగిస్తుంది కదా తేనె అయితే. అది మా ఆయన అయితే మానలో తేనె అయితే నేనైతే డబ్బా ఇచ్చాను ఫ్రెండ్స్. డబ్బాలకైతే పిండిస్తున్నాడు. అది ఎంత ఉంది ఏమనేది కిందకి వచ్చాక తెలుస్తుంది. ఓకేనా, చూడండి తేనె అయితే అక్కడే నాక్కుంటున్నాడు. చింతకాయలు పెరికేది అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కాయలు అయితే కొన్ని చిక్కాయి. మనం కాయ చిక్కింది చారకయ్యేట్టుగా. అందుకనేసి తేనె ఉంటే చిన్న తేనెగలు అయితే పెట్టాయి. పెద్ద పోరగిల తేనె అయితే అస్సలు మనం మాన కూడా ఎక్కలేము, బాగా కరుస్తాయి కాబట్టి. చిన్న పోరగిల తేనె కాబట్టి అవి బట్ట మగాన్ని కుప్పుకొనేసి ఈగలు తోలేసి ఈగలు డబ్బాలకైతే పిండుకొస్తున్నాడు. ఎంత ఉంది ఏమనేది మీరే చూద్దురున్నాడు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, తేనె అయితే ఇదిగో చూడండి. ఈగలు అయితే ఒకటున్నాయి ఫ్రెండ్స్. చిన్న పోరీలు తేనె కాబట్టి ఇప్పుడు పున్నం కదా పూజిస్తుందంట. నిన్ననే కదా పున్నం పోయింది కాబట్టి ఇదో తేనె అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ తేనె. ఇది చిన్నపిల్లలకి మనం ఈ తేనె పెడితే మంచిగా మాటలు అయితే తిరుగుతాయి. నెత్తిగా ఉండే వాళ్ళకి కూడా మాటలు తిరుగుతాయండి ఫ్రెండ్స్. అందుకే చిన్నపిల్లలకి పెడితే చాలా ఆరోగ్యాలకు మంచిది కాబట్టి ఈ తేనె మనకి ఫ్రెష్గా ఇలా దొరుకుతుంది. తేనె అయితే పెడితే చాలా మంచిది పిల్లలకి. ఇలాంటి తేనె దొరికితే తప్పకుండా పిల్లలకి అయితే పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే తింటున్నాను, సూపర్గా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుంది తేనె అయితే. ఇది కారిపోతుంది. తీసుకో.